రాష్ట్రానికి 2 రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన 2 ద్రోణుల ప్రభావంతో రాష్ట్రమంతా మేఘావృతమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉత్తర తెలంగాణ జిల్లాలకు వర్షాలుంటాయని చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. రైతుగా వర్షానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, రాష్ట్రానికి ఎన్ని రోజుల రెయిన్ అలర్ట్ ఉంది? జ్యోతి, రాష్ట్రానికి అయితే మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న 2 ద్రోణుల కారణంగానే మనకైతే మేఘావృతమైన వాతావరణం కొనసాగుతూ ఉంది. నిన్న కూడా మనకు ఇదే వెదర్ అయితే కనిపించింది. దాదాపు మేఘావృతమైన వాతావరణం కనిపించి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మారిపోయి రాష్ట్ర వ్యాప్తంగా చిరుజల్లులతో కూడిన మోస్తారు వర్షాలతో పాటు పలు జిల్లాల్లో మనకు భారీ వర్షాలు కూడా నిన్న నమోదయ్యాయి. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అవుతా ఉంది. దాదాపు మొన్నటి వరకు చూసుకున్నట్టయితే మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. దాదాపు మనకు 41-42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అక్కడక్కడ నమోదయ్యాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ 2 ద్రోణుల కారణంగానే మనకు మేఘావృతమైన వాతావరణం కొనసాగుతూ ఎండ తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. దాదాపు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా దాదాపు 36-37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. అవి మరింత పడిపోనున్న అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ 2 ద్రోణుల కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. వర్ష తీవ్రత కంటే కూడా ఈదురుగాళ్లు గంటకు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న చూసాము, దాదాపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్లో ఈదురుగాలు ఒక బీభత్సాన్ని సృష్టించాయని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో చెట్లు విరగబడ్డాయి. దాంతోపాటు ఇటు ఇంటి పైకప్పులు కూడా లేచిన సిచ్యువేషన్స్ కూడా చూసాము. సో అట్లాంటి వెదరే కూడా ఈ రోజు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. చాలా జిల్లాలో అంటే ఈ రోజుకి సంబంధించి తెలంగాణలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఈదురుగాళ్ల తీవ్రతకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ప్రజెంట్ చూసుకున్నట్టయితే కూడా ఈదురుగాళ్లకు సంబంధించి ఒకటి వాయువ్య ఉత్తరప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. దాంతోపాటు మరొక ద్రోణి చూసుకున్నట్టయితే ఉత్తర తమిళనాడు నుండి అంతర్గత కర్ణాటక మీదుగా కూడా ఇటు మహారాష్ట్ర వరకు కొనసాగుతుంది. ఈ 2 ద్రోణుల కారణంగానే ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే ఈ రోజుతో పాటు మరో 2 రోజులు కూడా మనకు భారీ వర్షాలు కూడా అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇక జూన్ మొదటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు మాన్సూన్ బ్రేక్ కండిషన్స్ అయితే కనిపించాయి. అంటే పెద్దగా ఎక్కడ కూడా వర్షాలు కనిపించలేదు, అడపాదడప వర్షాలు కూడా కనిపించాయి. దాంతోపాటు బంగాళాఖాతంలో కూడా మనకు ఎట్లాంటి సినాప్టిక్ కండిషన్స్ మొన్నటి వరకు కనిపించలేదు. ఇక నిన్న ఏర్పడిన ద్రోణుల కారణంగానే మనకు వర్షాలు అయితే ప్రజెంట్ నమోదవుతూ ఉన్నాయి. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనకు భారీ వర్షాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి కూడా దాదాపు ఒక 5-6 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దక్షిణ జిల్లాల్లో ఈ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అక్కడున్న అధికారులకు కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో కూడా పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఒకసారి ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఇటు ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, దాంతోపాటు ఇటు మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. దాంతోపాటు ఈదురుగాళ్ల తీవ్రత కూడా పదే చెప్తా ఉన్నారు. ఈదురుగాళ్ల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి సో ఈదురుగాళ్లకు సంబంధించి కూడా ఇప్పటికే జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, రైతులకు కావచ్చు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఉదయం నుంచి కూడా మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అవుతా ఉంది. సో నిన్న కూడా మనకి ఇదే వాతావరణం కంటిన్యూ అయింది. కాకపోతే ఎక్కడ కూడా వర్షాలు అయితే కురవలేదు. కాకపోతే ఈ రోజుకి సంబంధించి హైదరాబాదు, ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా దాదాపు రంగారెడ్డి, వికారాబాదు, సంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజిగిరి ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ రోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు సాయంత్రం సమయంలో కురిసే అవకాశం ఉందని తెలపడం జరిగింది. దాంతోపాటు ఈదురుగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ, దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇటు మాన్సూన్ బృందాలకైతే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 రోజుల పాటు కూడా మనకు మేఘావృతమైన వాతావరణమే కనిపించడంతో పాటు భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. దాంతో
దాంతోపాటు మోస్తారు వర్షాలకు సంబంధించి కూడా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి అయితే వచ్చే 3 రోజుల పాటు మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఈదురుగాలుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక మన వాతావరణంకి ఎంతో కీలకమైన నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కూడా మనకు అప్డేట్ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ 15 రోజుల ముందుగానే మన తెలంగాణకి తాకిన నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కూడా కాస్త మందగించడం జరిగింది. ప్రస్తుతం అయితే అవి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ మనకు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. దాంతోపాటు సినాప్టిక్ కండిషన్స్ కూడా బాగుండడం వల్ల కూడా మనకు త్వరలో భారతదేశం అంతా కూడా విస్తరించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి కూడా కాస్త ఋతుపవనాలు అయితే మనకు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మందగించినాయనే చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా చురుకుదనం కనిపించడం లేదు. కాకపోతే జూన్ 15 తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఋతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. జూన్ 15 నుంచి కూడా తిరిగి మళ్ళీ కూడా అతి భారీ వర్షాలు కూడా అక్కడక్కడ కనిపించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3 రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు మోస్తారు వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత కూడా అధికంగా కనిపించే అవకాశం ఉంది. జ్యోతి.